హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, మార్కెట్ అయితే రీసెంట్ టైమ్స్ లో బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. దీన్ని క్రాష్ అనలేము, అలానే కరెక్షన్ అని కూడా అనలేము. కరెక్షన్ కి మించి ఉంది. క్రాష్ అంటే ఇంకా దారుణంగా పడాలి, అంత క్రాష్ అయితే కాదు. సో నాకు తెలిసి మనం చూసినటువంటి బిగ్గెస్ట్ క్రాష్ అంటే కరోనా క్రాష్ అండి. మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 చూస్తున్నాం చూడండి, ఇది ఈ క్రాష్. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆ తరువాత మీరు ఏ స్టాక్ పట్టుకున్నా బంగారం అయిపోయిందండి. ఎందుకంటే అంతకంటే ముందు వచ్చింది 2008లో ఎప్పుడో పడింది క్రాష్. అదండి 2007-2008 మధ్యలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ క్రాష్ అది కంటిన్యూస్ గా. అంతకుముందు 1992లో ఎప్పుడో వచ్చిందంట. అప్పుడు నేనైతే పుట్టలేదు. ఎవరు పుట్టారో మీరు ఎవరు పుట్టుంటే తెలిసి ఉంటుంది. న్యూస్లు స్కామ్లు ఈ చూడడం తప్పితే మనం లైవ్ లో ఆ టైంలో లేవు. సో ప్రాబ్లం 2008 క్రాష్ వచ్చేటప్పటికి అప్పటికి ఇంకా మనం స్కూలు కాలేజెస్ లో ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అట్లా చూసినట్లయితే ఇది కొంత బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కరెక్షన్ అన్నాను నేను, క్రాష్ అనలేదు. సో కరోనా టైంలో బాగా పడింది. ఇప్పుడు అంతా పడిందని చెప్పలేను కానీ పర్వాలేదు, బాగానే కరెక్షన్ అయితే వస్తుంది. కరెక్షన్ కి మించి క్రాష్ దగ్గరలో. సో ఇది ఎంతవరకు పడుతుంది, ఇంకా ఎంత కంటిన్యూ అవుతుంది అదని మనకు తెలియదండి. ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఎక్కడ తగ్గేదేలా ఉంటుంది మన పుష్పరాజు లాగా. నిఫ్టీ కూడా, సెన్సెక్స్ చూసినా కూడా అది ఫాల్ కంటిన్యూ అవుతుంది. మనం ఒక పోల్ అనేది రీసెంట్ గా పెట్టడం జరిగింది. ఆ పోల్ ఏంటి అన్నట్లయితే, మనం ప్రైస్ యాక్షన్ కి రిలేటెడ్ గా వీడియోస్ చేసుకుంటున్నాము. చాలా మంది ఏంటంటే బ్రో స్టాక్స్ చేయండి, ఇప్పుడు మార్కెట్ పడే కండిషన్ లో ఉంది కదా, ఇప్పుడు మనకి వాల్యూ స్టాక్స్ అనేవి తక్కువ వాల్యూకి దొరుకుతాయి. వాల్యూ స్టాక్స్ తక్కువ వాల్యూకి దొరకడం ఏంటి అన్నట్లయితే, మార్కెట్ లీడర్స్ కొన్ని ఉంటాయండి. నేను స్టాక్స్ నేమ్స్ అయితే జనరల్ గా చెప్తున్నాను. ఇదంతా కూడా ఏది మీరు దీన్ని వినేసి మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏం తీసేసుకోండి అని కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి, అది బాగా ఫాల్ అయిన పరిస్థితిలో ఉంది. మళ్ళీ అది ఖచ్చితంగా పెరుగుతుందనే నమ్మకం మనందరికీ ఉంది. సో అలాంటి స్టాక్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి నెంబర్ ఆఫ్ స్టాక్స్, వాల్యూ స్టాక్స్ ఉన్నాయి. సో అవి తక్కువలో దొరుకుతున్నాయి, తక్కువ వాల్యుయేషన్స్ లో అని చెప్పేసి మనం అనుకొని బై చేయొచ్చు మార్కెట్ పడేటప్పుడు. అదే వాల్యూ ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యేది. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేదా తక్కువలో దొరుకుతున్న స్టాక్స్ కానీ మనం ఫండమెంటల్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ కాబట్టి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని అనాలిసిస్ చేద్దాం. మనం ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ 50లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ ని నేను అనాలిసిస్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే, సో 50 స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ అన్ని ఒక వాచ్ లిస్ట్ లో క్రియేట్ చేసుకుని పెట్టుకున్నా. సో వాటిని అనాలిసిస్ చేసే ముందు ఒకసారి నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నిఫ్టీ చార్ట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ మంత్లీ చూద్దాం. మంత్లీ చూసినట్లయితే ఇక్కడ ఇది కరోనా క్రాష్ అండి. 2-3 months పడింది, తర్వాత పుల్అప్ అయింది. ఎంత భారీగా పెరిగింది, దారుణంగా పెరిగింది. అలా చెప్పాలంటే 7,800 7,500 నుంచి ఆల్మోస్ట్ 26,000 అయితే టచ్ చేసింది. ఖచ్చితంగా టచ్ చేసింది, ఆల్మోస్ట్ ఏం లేదు, 26,000 టచ్ చేసింది. అంటే వెరీ బిగ్ అండి, చాలా పెద్ద మూవ్ ఇది. ప్రెసెంట్ అయితే ఇది అంత పెద్ద క్రాష్ ఏం కాదు, కానీ కరెక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సంటేజ్ వైజ్ కొంచెం పెద్ద కరెక్షనే. ఇక్కడ మళ్ళీ అదే రేంజ్ లో ఉందా లేదా అనేది చూడాలి. ఇంకొక ఈ మంత్ ఎండింగ్ కి మనకు తెలిసిపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ అయితే మంత్లీ టైం ఫ్రేమ్ బ్యారిష్ గా ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా చూసినట్లయితే క్లియర్ కట్ గా అక్కడ బ్లీడింగ్ తప్ప మరేం కనబడట్లేదు. బ్లడ్ పడుతుంది, రెడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇక్కడ ప్రీవియస్ గా ఈ ఏరియా అండి 24,780 అయితే ఒక సపోర్ట్, అది బ్రేక్ చేసేసి కిందకి వచ్చేసింది. సో లెట్స్ ఐడెంటిఫై ద సపోర్ట్స్. ఈ సపోర్ట్ బ్రేక్ చేసేసింది, తర్వాత మళ్ళీ ఇక్కడున్న ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది. రీసెంట్ గా ఈ వీక్ మనకి బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ సపోర్ట్ ఏంటి అన్నట్లయితే, జనరల్ గా మనం పడిపోయేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టకూడదండి, ఎందుకంటే ఫాలింగ్ నైఫ్ ని క్యాచ్ చేయలేం. బట్ మనం ఒక పాయింట్ ఆఫ్ ఏరియా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి, ఒక మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, అంతే. నో గ్యారంటీ, దేనికి గ్యారంటీ లేదు. ఎందుకు బ్రో అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక లాంగెస్ట్ విక్ ఉందండి వీక్లీ క్యాండిల్ లో. సో ఆ ఏరియాని కొంత రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇట్స్ ఫాలింగ్, పెద్ద పెద్ద సపోర్ట్స్ ని పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు దీని దగ్గర చాగుతుందా అంటే వీ డోంట్ నో. బట్
దట్ ఈస్ ద నెక్స్ట్ సపోర్ట్ దట్ ఈస్ అవైలబుల్. సో ఆ తర్వాత అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఈ ఏరియాలో ఉంటుంది, ఈ ఏరియా 23,000. సో ప్రెసెంట్ 23,000 వరకు పడుతుంది అనుకుందాం, ఆ తర్వాత సంగతి పక్కన పెడదాం. సో ఓకేనా. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఏంటి మనకి 23,000 వరకు అనుకుందాం. ఓకే. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ట్రెండ్ లైన్ డ్రా చేయగలమో ఒకసారి చెక్ చేసుకోండి. సో కింద నుంచి మనం అవసరం లేదు, ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి మనం ఒకసారి డ్రా చేసుకున్నట్లయితే ది ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అంటారు. ఓకే. ఒక 2 పాయింట్స్ మనం డ్రా చేసి, ఎక్స్టర్నల్ ఎందుకన్నా అంటే దీనికి బాగా దూరంగా ఉంది కాబట్టి. సో ప్రెసెంట్ ఉన్న ప్రైస్ యాక్షన్ మనం కన్సిడర్ చేస్తూ రీసెంట్ గా ఉన్నటువంటి పాయింట్స్ ని డ్రా చేసుకున్నట్లయితే ఇది. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి లెవెల్, ఈ లెవెల్ రెండు ఇంచుమించుగా ఈ ఏరియాగా వస్తున్నాయి 23,000 దగ్గరలో. సో దీన్ని నేను ఒక మేజర్ సపోర్ట్ గా కన్సిడర్ చేస్తాను. ఓకే. బేస్డ్ ఆన్ మై ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ 23,000 వుడ్ బి ఎ గ్రేట్ సపోర్ట్. మన అదృష్టం బాగుంటే అక్కడ ఆగొచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే నిఫ్టీ మనకి సపోర్ట్ తీసుకుంటుందో అంటే బుల్లిష్నెస్ అనేది ఈ ఏరియాలో రిఫ్లెక్ట్ అవుతే, అంటే ఒక స్ట్రాంగ్ హ్యామర్ ప్యాటర్న్ కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఇలా వేరియస్ ప్యాటర్న్స్ ఉన్నాయి బుల్లిష్నెస్ ని తెలియజేసేది. ప్రైస్ యాక్షన్ లో ఇక్కడ బుల్లిష్నెస్ అనేది మనకి ఈ ఏరియాలో క్లియర్ కట్ గా ఎప్పుడైనా కనిపిస్తే అక్కడ మనం ఓకే మార్కెట్ ఇంకా కరెక్షన్ అనేది ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది, ఇప్పుడు మనం ఎందులో అన్నా పెట్టొచ్చా స్టాక్స్ లో అని చెప్పి ఆలోచించవచ్చు. సో వీఆర్ టాకింగ్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, మనం లాంగ్ టర్మ్ ఉద్దేశంలో మాట్లాడుతున్నాం. సో ఇది మనం డైలీ టైం ఫ్రేమ్ చూసేటప్పటికి నేను చెప్పాను కదా, ఈ ఏరియాకి వచ్చి ఏదైనా బుల్లిష్నెస్ అబ్జర్వ్ చేస్తే కొంత ఓకే కరెక్షన్ స్లో డౌన్ అయింది, ఇంకా పడుతుందా పడదా అనే డౌట్ కి మనం రావచ్చు. ఓకే. సో అది ఒక సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. అది బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఈ ఏరియాలో ఉంటుందండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం, అంతకంటే కిందకి పడిపోవాలి అని మనం కోరుకోవద్దు ఇండియన్ ఎకానమీ ఈ ప్లేస్ లో. ఇక్కడ మనం ఆగుదాం. ఓకే. సో దట్స్ ఆల్. నిఫ్టీ అయితే అంతవరకు చూసాం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 స్టాక్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని కూడా మనం హైయర్ టైం ఫ్రేమ్స్ లో చూస్తాం. వీక్లీ మంత్లీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఎవ్రీథింగ్ డైలీలో డిస్కస్ చేయాలంటే మనకి చాలా టైం టేకింగ్. సో వీక్లీ మంత్లీ చూద్దాం, ఎక్కడైనా అవసరం అనిపిస్తే డైలీ కూడా చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అదాని ఎంటర్ప్రైజెస్ వీక్లీ చార్ట్, అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వీక్లీ చార్ట్ చూస్తున్నాం. ఇక్కడ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేసినట్లయితే సో ఇక్కడ క్లియర్ గా మనం చూడగానే ఏదైతే లెవెల్ ఆబ్వియస్ గా కనిపిస్తుందో దాన్ని మనం మేజర్ లెవెల్ గా తీసుకుంటామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏరియా అనేది రెస్పెక్ట్ చేసింది. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఖచ్చితంగా స్ట్రాంగ్ సపోర్ట్, అందులో ఎలాంటి డౌట్ కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. సో అది మనం స్ట్రాంగ్ సపోర్ట్ గా తీసుకుందాం. ఓకే. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇది కిందకి వచ్చింది కదా అన్నట్లయితే దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే బాడీ కూడా కవర్ అవుతుంది. ఓకే. అది 100% స్ట్రాంగ్ సపోర్ట్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే అది కిందకు వచ్చే పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని నేనైతే ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ బ్యారిష్ అండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయి కిందకు ఉంది, బ్యారిష్ గా ఉంది. సో మనం ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందా అంటే ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ అని కూడా చెప్పలేం. ఒక స్ట్రాంగ్ హ్యామర్ ప్యాటర్న్ ఏమైనా వచ్చుంటే బాగుండేది, బట్ ఇట్స్ స్టిల్ ఈ అప్ టు దిస్ లెవెల్, ఈ లెవెల్ కి పైన ఉన్నంత వరకు కూడా మనకి ఇది ఒక సపోర్ట్ జోన్, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లో ఉంది అని అయితే అనుకోవచ్చు. అంతకు మించి ఇంకా ఇది బ్రేక్ అయితే అగైన్ మనం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి ఈ ఏరియా వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం చూసింది. మరి మంత్లీ చూడడానికి ఏముందండి, ఒక కన్సాలిడేషన్ టైప్ లో కనిపిస్తూ ఉంటుంది అంతే. ఓకే. సో అదాని ఎంటర్ప్రైజెస్ ఫండమెంటల్ గా దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్సీస్. మోదీ గారు ఉన్నంత వరకు అదాని బాగుంటుంది, తర్వాత దాని పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనేవి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మనం చేసుకుని టెక్నికల్స్ చూసుకుని వెళ్దాం. ఓకే. సో దీస్ ఆర్ ద సపోర్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ అదాని ఎంటర్ప్రైజెస్. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్, ఏ డెసిషన్ అయితే తీసుకోలేం బేస్డ్ ఆన్ దిస్. ఒకసారి డైలీ చార్ట్ చూసినట్లయితే ఇక్కడ నాకైతే పెద్ద ఏం ప్యాటర్న్ ఏం కనిపించట్లేదు. సో అంతేనండి. ప్రైస్ యాక్షన్ అయితే ప్రెసెంట్ ఇంతే ఉంది. ఇక్కడ నెక్స్ట్ చార్ట్ కి వెళ్దాం. 50 చార్ట్లు చూడాలి మనం. అదాని పోర్ట్స్ క్లియర్ గా బ్యారిష్ గానే కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ అయితే నెక్స్ట్ సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ ఏరియా.
అది కూడా చూడటానికి బ్రేక్ అయ్యేలా ఉంది. ఆ మూమెంట్ చూస్తున్నట్లయితే ఆ నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఓకే, సో కొంత బేరిష్నెస్ అయితే ఇందులో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే ప్రెసెంట్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒక బుల్లిష్నెస్ అనేది చూపించాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రో ఇది బుల్లిష్ గా వచ్చింది కదా అని, కానీ అది బ్రేక్ అయిపోయిందండి. లో ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఈ బుల్లిష్నెస్ అనేది విల్ నాట్ బి వ్యాలిడ్ ఎనీమోర్. సో అది కొంచెం మనం పక్కన పెట్టేయాలి. సో దీంట్లో అయితే మనం అసలు ఈ స్టాక్ గురించి అయితే ఆలోచించొద్దు యాజ్ ఆఫ్ నో. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం. అపోలో హాస్పిటల్స్, ఇది కూడా బ్యారిష్ గానే ఉంది. ప్రెసెంట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ చేద్దామని అయితే ట్రై చేస్తుంది. అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ కిందన ఈ ట్రెండ్ లైన్ అది ఎప్పుడో డ్రా చేసి ఉంచినట్టున్నాను, ఒకసారి చూడండి. సో దిస్ వుడ్ బి ద నెక్స్ట్ సపోర్ట్ ఏరియా అండి. ఇది బ్రేక్ అయితే ఈ ఏరియా సారీ అద్భుతంగా గీతలు గీస్తున్నాను నేను. 1 సెకండ్. సో ఇది అనేది మనకు ఒక నెక్స్ట్ జోన్ అండి. ఇది బ్రేక్ అయితే ఈ ఏరియాకి రావచ్చు. ఓకే, సో అది అపోలో హాస్పిటల్స్. సో నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. ఏషియన్ పెయింట్స్ అండి, మేజర్ బ్రేక్ డౌన్ జరిగింది. క్లియర్ గా చూసినట్లయితే అసలు ఏషియన్ పెయింట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టాక్స్ అండి. ఇండియా మన స్టాక్ మార్కెట్ హిస్టరీలో చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ గా మంచి మూవ్ లో వెళ్తూ ఉన్నటువంటి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ అయితే ఏషియన్ పెయింట్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ అనేవి ఫ్లక్చుయేషన్స్ లో ఉండి డిఫరెన్సెస్ రావటం వల్ల ఆ ఏషియన్ పెయింట్స్ యొక్క రా మెటీరియల్ ఏదైతుందో దాని మీద బాగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని మార్కెట్స్ బిలీవ్ చేస్తున్నాయి. సో దట్స్ వై ప్రెసెంట్ అయితే ఇది కొంత నెగటివ్ గా వెళ్తుంది. మేజర్ బ్రేక్ డౌన్ జరిగిందండి, చాలా చాలా మేజర్ బ్రేక్ డౌన్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తున్నాం. ఈ స్టాక్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆల్ టైమ్ హై అనేది మీరు చూసినట్లయితే అరౌండ్ 3600 ఉంది. సో ఆ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ జోన్ అండి ఇది. అది బ్రేక్ చేద్దామని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసింది, బట్ బ్రేక్ చేయలేదు. ప్రెసెంట్ ఫండమెంటల్ గా కూడా వీక్ గా ఉంది. ఆ వీక్నెస్ అనేది ఫండమెంటల్ గా వీక్ గా ఇన్ ద సెన్స్ కంపెనీ వీక్ అని కాదండి, చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది. బట్ ఏంటి అన్నట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇది మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, అది కంపెనీ వాడు ఏం చేయలేడు దాన్ని. సో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో వచ్చేటటువంటి ఆ వేరియేషన్స్ వల్ల దీని యొక్క రా మెటీరియల్ మీద ఇంపాక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఎవరు అడిగారు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది. ఇదేనండి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే. ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకోవట్లేదు యాజ్ ఆఫ్ నో. నేను నా వాయిస్ మీరు విన్నట్లయితే చార్ట్ పక్కన పెట్టండి. అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ లో చేంజెస్ రావడం వల్ల మేజర్ ఇంపాక్ట్ అనేది దీని మీద ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో. దాన్ని ఎలా మిటిగేట్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి కరెక్టెడ్. మళ్ళీ అగైన్ గ్రోత్ లోకి వస్తారు. లేదన్నట్లయితే నోకియా కంపెనీ ఎలా అయితే మన చేంజెస్ కి అడాప్ట్ అవ్వలేదో, అంటే నోకియా గురించి మాట్లాడొచ్చో మాట్లాడకూడదు, నాకు చిన్నప్పుడు తెలిసేసరికి నోకియా బిగ్గెస్ట్ మొబైల్ కంపెనీ అండి. అలాంటిది అది కొత్తగా వచ్చినటువంటి చేంజెస్ కి అడాప్ట్ అవ్వకపోవడం వల్ల ఈ రోజు మట్టి కొట్టుకుపోయింది ఆల్మోస్ట్. అట్లీస్ట్ మొబైల్స్ రిలేటెడ్ గా, వేరే నెట్వర్కింగ్ లో అది బాగుందిలేండి. బట్ మొబైల్స్ పరంగా మనం నోకియా, ప్రతి ఒక్కరి చేతిలో నోకియా చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నోకియా అనేది మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో చాలా తగ్గిపోయిందండి. ఓకే, ఎందుకంటే నాట్ బీయింగ్ అడాప్టబుల్ టు ద చేంజెస్, టచ్ స్క్రీన్ కి అడాప్ట్ అవ్వలేకపోయారు వాళ్ళు. ఓకే, ఎనీవేస్ పక్కన పెడితే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బ్రీఫ్ ఐడియా. అది ఒకటే కాదండి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫండమెంటల్స్ లో. ఫ్రెండ్స్ ఇదైతే లెంతీ వీడియో ఉంటుందండి, సరదాగా ఒక వినడానికి ట్రై చేయండి. ఒక బోరింగ్ లెక్చర్ అనుకోకండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని మనం డిస్కస్ చేస్తాం ఇందులో. ఒక్కొక్క స్టాక్ మాట్లాడేటప్పుడు ఏదన్నా మీకు పనికి వస్తుంది అనుకున్నట్లయితేనే నేను మాట్లాడతాను, ఊరికే సోదైతే చెప్పను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కిందకి బ్రేక్ డౌన్ అయింది మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి. నెక్స్ట్ స్టిల్ మంత్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో నేను చెప్పేది ఏంటన్నట్లయితే ఇది మంత్లీ క్యాండిల్ అండి. అంటే ప్రెసెంట్ మనకి ఏ మంత్ నుండి వస్తుందండి? నవంబర్ మంత్. సో నవంబర్ ఎండ్ అయ్యేటప్పటికి, నవంబర్ అంటే 30 రోజులు ఉంటాయి. సో 30th నవంబర్న మీరు ఈ యొక్క స్టాక్ ఓపెన్ చేసి చార్ట్ చూడండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇలాగే కిందనే క్లోజ్ అయింది అనుకోండి, అంటే దీన్ని మారుబోజు అంటారు.
మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. మారుబూజు అంటే ఏంటంటే ఎలాంటి విక్స్ లేనటువంటి ఒక క్యాండిల్ స్టిక్ ని మారుబూజు అంటారు. గ్రీన్ గా ఉంటే బుల్లిష్ మారుబూజు, అది రెడ్ కలర్ లో ఉంటే బ్యారిష్ మారుబూజు. మన యూట్యూబ్ ఛానల్లో క్యాండిల్ స్టిక్స్ గురించి అసలు చాలా ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది. కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ అనేది ఎవ్రీ క్యాండిల్ స్టిక్ ని ఇండివిజువల్ క్యాండిల్ స్టిక్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ప్లేలిస్ట్ ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. చాలా డెప్త్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకోవాలంటే మాత్రం అది చూడండి అండి, 100% యూస్ఫుల్ అవుతుంది. సో ట్రాక్ పక్కకి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే అది మారుబోజు అనేది అంటే ఏంటంటే కిందన విక్ లేకుండా ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇలానే క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం దీని కన్క్లూజన్ కి రావచ్చు, ఓకే బ్రేక్ డౌన్ అనేది జరిగింది, సో కొంత మూవ్మెంట్ అనేది డౌన్ సైడ్ ఉండొచ్చు. వాట్ ఈస్ ద నెక్స్ట్ సపోర్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ అలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో ఇది ఒక సపోర్ట్, నియరెస్ట్ సపోర్ట్, అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఈ ఏరియాలో ఉంది. అది ఎలా ఐడెంటిఫై చేసుకున్నాం అంటే సింపుల్ అండి, పెద్ద మిరాకిల్స్ ఏం లేదు. ఎక్కడైతే ఎక్కువ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటుందో లేదా నెంబర్ ఆఫ్ టచెస్, ఇక్కడ చూడండి ఇదొక టచ్, ఇదొక టచ్, ఇదొక టచ్, ఈ ఏరియా ఇదొక టచ్. సో ఇలా నెంబర్ ఆఫ్ టచెస్ మోర్ దాన్ 2 టచెస్ ఉండి అంటే 3 టచెస్ కానీ అంతకంటే ఎక్కువగానే ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఒక మేజర్ లెవెల్ అనమాట. సో అలా ఒక స్ట్రాంగ్ బేరిష్నెస్ అనేది ఇక్కడ మన క్యాండిల్ లో ప్రెసెంట్ చూస్తున్నాం. అదే కంటిన్యూ అయితే స్టిల్ కొంత బేరిష్నెస్ అనేది ఉండొచ్చు. ఎప్పుడైతే బుల్లిష్నెస్ వస్తుందో ఏదైనా ఒక సపోర్ట్ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు తెలిసి బుల్లిష్నెస్ రావాలి, వచ్చేయాలి, లేదు ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకున్నట్లయితే సెల్లర్స్ ఇంకా కొంత వాల్యూ తగ్గిస్తారు ప్రైస్ ని. అలాంటప్పుడు ఈ ఏరియాలో అయినా సరే మనం బుల్లిష్నెస్ అబ్జర్వ్ చేస్తాం. లేదు ఇంకా స్టిల్ పడుతుంది అన్నట్లయితే దేర్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ చేంజ్ ఇన్ దిస్ కంపెనీ స్ట్రక్చర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అది ఎప్పుడు చేంజ్ అవుతుంది, అది మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసుకొని అది వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు ఆ సిచ్యువేషన్, దాన్ని బట్టి కంపెనీ యొక్క చేంజ్ అనేది ఉంటుంది. సింపుల్ గా మనం ప్రైస్ యాక్షన్ మాట్లాడుకున్నట్లయితే బేరిష్నెస్ అనేది ఎక్కడ తగ్గితే అక్కడ మనం ఆలోచించాలి. వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసినట్లయితే క్లియర్ కట్ గా అదే చార్ట్ అండి. వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా క్లియర్ కట్ గా బ్రేక్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే మనం ఇందాక ఐడెంటిఫై చేసుకున్నాం అదే. సో వాటి దగ్గర మనం వాటిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఒకసారి మనం మంత్లీ చూస్తున్నాం, డౌన్ సైడ్ మనం చెప్పుకున్నాం కదా, అప్ సైడ్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సపోర్ట్ జోన్ దగ్గర స్టాక్ అనేది మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ ఇవన్నీ కూడా బుల్లిష్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ టైం ఫ్రేమ్ లో కానీ బుల్లిష్నెస్ అనేది చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కిందకు వచ్చేసి ఇక్కడ కన్సాలిడేట్ అయింది 2 months పాటు, ఇక్కడ బుల్లిష్ గా చూపించింది. మంత్లీ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ బ్రేక్అవుట్ అంటారు దాన్ని. బ్రేక్అవుట్ అనేది చిన్న కన్సాలిడేషన్ లో కనిపించవచ్చు, బట్ మనకి ఇది 2 months అండి. 2 months పాటు కన్సాలిడేట్ అయ్యి 3rd month అనేది దానికంటే పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ బుల్లిష్నెస్ అనేది కొంత వచ్చింది. దీన్ని మీరు వీక్లీలో చూసినట్లయితే క్లియర్ గా ఉంటుంది, బట్ ప్రతి స్టాక్ అంత డెప్త్ వెళ్ళలేము మనం. సో నార్మల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే తరువాత ఏదన్నా బుల్లిష్నెస్ ఇక్కడ గానీ ఈ సపోర్ట్ దగ్గర గానీ వస్తే ఓకే, ఇంకా ఇప్పటి నుంచి ఈ స్టాక్ అనేది బుల్లిష్ అవుతుందనే ఆలోచన మనం చేయొచ్చు. ఓకే, సో అదండి ఏషియన్ పెయింట్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. యాక్సిస్ బ్యాంక్ ఒకసారి మంత్లీ చార్ట్ చూసినట్లయితే ఇది కరోనా టైంలో భారీగా కరెక్షన్ అయింది, క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత 342 నుంచి ఇంచుమించు 1200 అంటే ఆల్మోస్ట్ 3.5 times పెరిగినటువంటి స్టాక్. ఓకే, అంటే మోర్ దాన్ 300% రిటర్న్. ప్రీవియస్ గా ఇది అయితే ఈ ఏరియాలో మంచి బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు బ్రో అంటే మీరు ఎలా అంటే మళ్ళీ ఎప్పుడన్నా చూసినట్లయితే ఇప్పుడు చెప్పాను, నేను ఆల్రెడీ మంత్లీ ఒక టైం ఫ్రేమ్ గురించి ఒక వీడియో చేశానండి. మంత్లీ టైం ఫ్రేమ్ లో వచ్చేటటువంటి బ్రేక్అవుట్స్ ఒక స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటల్లీ ఒక స్ట్రాంగ్ కంపెనీలో మంత్లీ బ్రేక్అవుట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇట్ కుడ్ బి ఏ బెటర్ చాయిస్ అండి. ఏదో బ్లైండ్ గా తక్కువ షేర్ దొరుకుతుంది కదా అని చెప్పి కొనేయటం కాకుండా టెక్నికల్ ఎంట్రీ అనేది మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ లో చూసుకున్నట్లయితే ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది, అట్లీస్ట్ మన క్యాపిటల్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా, మళ్ళీ మనం ట్రయాంగిల్ ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ అని మాట్లాడుకోవడం మరొద్దు. యాజ్ ఆఫ్ నో ఇది ఒక మంచి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మంచి మూవ్ వచ్చింది. సో ఇది ఎంట్రీ అనమాట. సో అలా ఎప్పుడైనా మంత్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ఎంట్రీలు తీసుకోవచ్చు.
ప్రెసెంట్ అదంతా పక్కన పెడితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసినట్లయితే మాత్రం మంత్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఇది ఓవరాల్ బ్యారిష్నెస్ అయితే పెద్దగా లేదు, బుల్లిష్ గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక బ్యారిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనం చూడొచ్చు. బట్ అదంతా స్ట్రాంగ్ బ్యారిషా కాదా అనేది అయితే యాజ్ ఆఫ్ నో చెప్పలేం. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళినట్లయితే మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే ఇదండి, ఈ జోన్ అండి. ఓకే, 1120 వరకు కూడా సపోర్ట్ అయితే ఉంది. అది బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, చూడాలి మరి. అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకొంత బ్యారిష్నెస్ అనేది కంటిన్యూ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ అది మనం గ్యారంటీ అని చెప్పేసి చెప్పలేం. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకోవాలండి, అంతే తప్ప మీరు ఈ స్టాక్ కొనండి ఈ స్టాక్ అమ్మేయండి అని చెప్పడానికి నేను సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. కాబట్టి బీ కేర్ఫుల్ అండి ఏ డిసిషన్ తీసుకున్నా గానీ. సో నేను జస్ట్ అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది మాత్రమే చెప్తాను. అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ వీడియోకి నేను తీసుకున్నది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్ అండి, పెద్ద క్లమ్జినెస్ ఏముండవు. ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటిని ఎలా డ్రా చేయాలనేది చూసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రీవియస్ గా ఉన్నటువంటి ట్రెండ్ లైన్. ఓకే, చూడండి ఒకసారి ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇలా రెండు ఎప్పుడైతే వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. అలా డ్రా చేసుకుని నెక్స్ట్ టైం అది పూర్తిగా రాలేదు, బట్ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకుని మళ్ళీ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకుని మళ్ళీ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకుని, కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఏరియాలో ఒక లెవెల్ అనేది ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక టచ్ వచ్చింది, ఇది ఒక టచ్ వచ్చింది, ఇది ఒకటి. సో అది అంత ఈజీగా బ్రేక్ చేయలేదు. సో అక్కడ ఒక కొత్త లెవెల్ అనేది మనకి ఫామ్ అయింది, ఆ కొత్త సపోర్ట్ జోన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైకి బ్రేక్ అయింది, కిందకి అంత ఇప్పటి వరకు రాలేదు. బ్రేక్ అయిన తర్వాత ప్రెసెంట్ ఇది ఒక కొత్త లెవెల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయినట్లే ఇక్కడ, బట్ ఇది ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది ఈ ఏరియాలో, బట్ ఇక్కడ సపోర్ట్ అనేది ఉండటం వల్ల అది కంప్లీట్ గా కిందకి రాకుండా మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయింది. సో ఈ ట్రెండ్ లైన్ ఇంకా వ్యాలిడా కాదా అన్నట్లయితే వ్యాలిడే, బట్ అంత స్ట్రెంత్ అనేది దానికి మనం ఇవ్వకూడదు. ఎందుకంటే వన్స్ అది బయటకు వచ్చేసి మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా మూవ్ అవుతూ ఉంది కాబట్టి దానికంత మనం వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు. సో నెక్స్ట్ అయితే ఈ సపోర్ట్ జోన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది బ్రేక్ అయితే ఆ తర్వాత యొక్క సపోర్ట్ జోన్ ఇది. సో నేనేం చేస్తాను అంటే ఇది బ్రేక్ అయింది, కిందకు వచ్చింది, నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం చాలా బేరిష్నెస్ ఉందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా పూర్తిగా పడిపోతుందని కాదు, కానీ ఆ టైంలో మనం బై చేయడం కరెక్ట్ కాదు. మనం బై చేయాలంటే బుల్లిష్నెస్ అనేది ఉండాలి మార్కెట్ లో అని. ఓకే, ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నానండి. దీన్ని మీరు ఏ క్యాండిల్ స్టిక్స్ చూసినా ఏ టైం ఫ్రేమ్ కైనా కూడా మీరు అలాట్ చేసుకోవచ్చు. సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అలాట్ కాదు అడాప్ట్ చేసుకోవచ్చు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సింపుల్ గా నేను మాట్లాడినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లు ఒకవేళ కిందకి బ్రేక్ అయ్యి ఈ ఏరియాలో బుల్లిష్నెస్ ఏమైనా ఉందనుకోండి, అప్పుడు నేను బై చేయడానికి చూస్తాను. బుల్లిష్నెస్ అంటే చెప్పాను కదా, క్యాండిల్ స్టిక్, ప్రైస్ యాక్షన్ అవన్నీ మనం స్టడీ చేయాలి. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం. సో బజాజ్ ఫిన్సర్ వీక్లీ చార్ట్ మీరు చూసినట్లయితే ఓకే, ఇది ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ గా అయితే కనిపిస్తుంది. దీన్ని మోస్ట్ నెంబర్ ఆఫ్ టచెస్ ఎక్కడ వస్తే దాన్ని మనం ప్లాన్ చేయాలండి. ఓకే, మోస్ట్ నెంబర్ ఆఫ్ టచెస్ అయితే నాకు ఈ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకున్నట్లయితే వస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ అయితే ఈ ఏరియాలో ఉందండి. నెక్స్ట్ అది కూడా ఇంకా కింద చూసినట్లయితే ఇది కూడా ఒక సపోర్ట్ జోనే. సో ఈ సపోర్ట్ జోన్ ప్లస్ ఈ ట్రెండ్ లైన్ రెండు కలిపి ఏరియాలో సపోర్ట్ తీసుకుంటే కొంత మళ్ళీ బ్యాక్ రావచ్చు. బట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం మనం కొంత డౌన్ సైడ్ మూవ్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, అది బజాజ్ ఫిన్సర్. కొంత ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే బజాజ్ ఆటో లిమిటెడ్, దీని గురించి ఈ మధ్య స్టాక్ టాకీస్ లో మాట్లాడాను. ఆల్మోస్ట్ 13,000 వరకు వెళ్ళినటువంటి స్టాక్ ఇది. ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం.
సో మంత్లీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే 13,000 వరకు ఆల్మోస్ట్ టచ్ చేసేసింది. తర్వాత కరెక్షన్ లో ఉంది ప్రెసెంట్. ఇది మీరు చూసినట్లయితే ఒక ట్రయాంగిలే బ్రేక్ అయింది. చెప్పాను కదా, మంత్లీ టైం ఫ్రేమ్ లో మంచి ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చిందంటే అది స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటల్ గా అయితే అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ థాట్ అనేది ఒక ఎంట్రీకి వెతుక్కోవచ్చు అనే థాట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని బేస్ చేసేసుకొని ఎంట్రీ అయిపోండి కాదు, బట్ అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే యూ క్యాన్ లుక్ ఎట్ దట్ చార్ట్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ అనమాట. ఓకే, సో బజాజ్ ఆటోలో వీక్లీ చూసినట్లయితే ప్లెయిన్ బ్యారిష్నెస్ అండి, ఇంకా మరి ఇంకేం లేదండి. నిఫ్టీ ఎలా అయితే క్లియర్ కట్ బేరిష్ గా ఉంది, ఇదైతే బేరిష్ గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ద సపోర్ట్ దట్ ఈస్ అవైలబుల్. సపోర్ట్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక షోల్డర్, ఇది హెడ్, ఇంకొకటి ఇలా వచ్చి బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ ఈ సపోర్ట్ ఉంటుందండి. ఈ సపోర్ట్, అది సపోర్ట్ బ్రేక్ అయ్యాక కొంత డౌన్ సైడ్ మూవ్ అయితే చూసే అవకాశం అయితే మనకు రావచ్చు ఇఫ్ ద మార్కెట్ కంటిన్యూస్ టు బి బ్యారిష్. లేదంటే సపోర్ట్ దగ్గర బుల్లిషెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మార్కెట్ మనం డిసైడ్ చేయలేం. మార్కెట్ ఇచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి అంతే. రేపు పడుద్దా పెరుగుద్దా నాకు తెలియదు. ఎవరన్నా చెప్పగలిగే వాళ్ళు ఉంటే ప్లీజ్ జీతం ఇచ్చి మరీ పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రేక్అవుట్ జరిగే వరకు కూడా మనం ఏది చెప్పలేము. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఓకే ఇది బ్రేక్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పొచ్చు. కంటిన్యూస్ గా బేరిష్ గా వెళ్ళేటప్పుడు అది ఎక్కడ రివర్స్ అయిపోతుంది అదంతా మనం ఆలోచించడం కంటే, జాతకాలు చెప్పడం కంటే అక్కడ వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ని అనాలిసిస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవడం అనేది టెక్నికల్ అనలిస్టులు చేయాల్సిన పని. ఓకేనా, సో ఇదైతే నేను ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నటువంటి ఒక ప్యాటర్న్ అండి. చూసినట్లయితే మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ అది. ఇది నా ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది నాకు తెలీదు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ బ్రేక్ అయినా ఐ ట్రై టు టేక్ ఎ ట్రేడ్ అండి. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఐ హోప్ ఇట్ బ్రేక్స్ ఆన్ ద అప్పర్ సైడ్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒక స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందంటే మాత్రం మంచి మూవ్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్. ఎప్పటి నుంచి అంటే మనకి 3 టచెస్ వచ్చిన తర్వాత నేను వెయిట్ చేస్తాను కదా, 1, 2, 3. సో ఈ ఏరియా నుంచి కూడా అంటే నేను సెప్టెంబర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను దీన్ని. చాలా క్లియర్ గా ఈ ప్యాటర్న్ లో ఫిట్ అయిందండి ఇది. సో బ్రేక్ అయితే డౌన్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ బ్రేక్ అయినా సరే కొంత మంచి మూవ్ అయితే వస్తుంది. బట్ ఐ హోప్ టు సీ అన్ అప్వర్డ్ మూవ్. బట్ యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ లో అయితే మాత్రం డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే పాసిబిలిటీ అనిపిస్తుంది. బట్ బ్రేక్ అయ్యాక డెసిషన్ తీసుకుందా, అంతకు ముందు కన్క్లూజన్స్ ఏమొద్దు. ఓకే, ఇది మంత్లీలో. వీక్లీ చూసినట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఆబ్వియస్గా ట్రెండ్ లైన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అలాంటి ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్లియర్ కట్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ 2 డ్రాగన్ ఫ్లైడ్ వచ్చేసి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చి ఒక బుల్లిష్నెస్ వస్తే సపోర్ట్ దగ్గర బుల్లిష్నెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇది ఇలాంటి ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇప్పుడైతే ఇక్కడ బేరిష్నెస్ ఉంది, బుల్లిష్ గా ఏం కనిపించట్లేదు. సో అలాంటి హర్రీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పడొద్దు అనేది నా సజెషన్. ఓకే, సో క్లియర్ గా మొత్తం డ్రాయింగ్స్ తీసేసి ఇక్కడున్న రీసెంట్ డేటాకి మాత్రమే మనం ఒక జోన్ డ్రా చేసుకోవాలన్నట్లయితే దిస్ ఈస్ ద సపోర్ట్ యాజ్ ఆఫ్ నో. ఇక్కడ ఉన్న సపోర్ట్ అది. ట్రెండ్ లైన్ కూడా మనం చూసినట్లయితే ఓవరాల్ గా ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకోవచ్చు మేజర్ సపోర్ట్. ఓకే, క్లియర్. ఇది వీక్ ఎండ్ అయినట్టే, కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్ లో తిరిగి పైకి వెళ్లే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు తొందరగా పడిపోయి షార్ట్ సెల్లింగ్ అలాంటి ఏం చేసేయకండి. బ్రేక్ డౌన్ అవ్వాలి అన్నట్లయితే ఈ లైన్ కంటే కిందన క్లోజ్ అయితే అప్పుడు మనం వీక్లీలో బ్రేక్ డౌన్ అనుకుంటాం. మంత్లీ బ్రేక్ డౌన్ అంటే మంత్లీ చార్ట్ లో రెడ్ క్యాండిల్ అనేది ఈ లో ఉంది కదా, ఈ బ్లాక్ ఏదైతే పెట్టాను అక్కడ అంటే అరౌండ్ 6,130 దానికంటే కింద క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క స్టాక్. సో ఒకసారి జస్ట్ ఒక చిన్న మాటగా చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్ మంత్లీ టైం ఫ్రేమ్ 2300, కరోనా క్రాష్ తర్వాత లీస్ట్ 1800 చిల్లరండి. ప్రెసెంట్ అయితే
8,000 చిల్లర అంటే 78,100, అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ అండి. 4 టైమ్స్ స్టాక్ అనేది కంటిన్యూస్ మూవ్ వచ్చింది ఇక్కడ వరకు చూసుకున్నా. సో ఎప్పుడైనా పెద్ద క్రాష్ వచ్చేటప్పుడు మాత్రం పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ వీడియో ఎవరైనా ఓపిక్ గా ఇంతవరకు చూస్తున్నారంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాంగ్ స్టాక్ అంటే ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల, అంటే కరోనా లాంటి క్రాష్ వల్ల అన్ని స్టాక్స్ తో పాటు పడిపోయింది. అలాంటప్పుడు అది ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటుంది అనే నమ్మకం మనకు ఉంది అన్నట్లయితే మాత్రం అటువంటి వాటిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడర్ చేయండి. ఎందుకు అన్నట్లయితే రిటర్న్స్ అనేవి చాలా హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి. సింపుల్ గా మీరు చూడండి, ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year, June 1st, 2020 నుంచి ఇంకా సెప్టెంబర్ 2021 అంటే 1.5 year అనుకోండి, 4 times రిటర్న్ అండి. 1.5 year లో 4 times రిటర్న్ అంటే అసలు మీరు ఏ ఫీల్డ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరండి దీంతోటి. ఎందుకంటే అది క్రాష్ అయ్యేటప్పుడు ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండేటటువంటి కంపెనీ ఏదైనా సరే అంత రిటర్న్స్ అనేవి ఇచ్చే ఎబిలిటీ ఉంటుంది దానికి. అది పడటానికి కారణం ఏంటంటే జస్ట్ ఫియర్ ఫ్యాక్టర్. ఫియర్ వల్ల దీనికి ఫ్యూచర్ ఉంటుందో లేదన్న భయంతో ఆ సెల్లర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏంటంటే దానిలో పానిక్ సెల్లింగ్ అనేది చేసేస్తారు. దానివల్ల ఏంటంటే అది తక్కువ వాల్యుయేషన్స్ కి మనకు దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు, వారెన్ బఫెట్ ఇలాంటి వాళ్ళు, నెక్స్ట్ మొన్న ఈ మధ్య ఎక్స్పైర్ అయిపోయారు మన ఇండియాస్ బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాల్యూ బయింగ్ ఎక్కువ చేస్తారండి. వాళ్ళు ట్రేడింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వరు. తక్కువ వాల్యూస్ కి ఏ కంపెనీ అయితే దొరుకుతుందనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అనాలిసిస్ చేసి అలాంటి స్టాక్స్ లో పెడతారు. దే వుడ్ బి టర్నింగ్ ఇన్ టు మల్టీ మిలియన్ బ్యాగర్స్. సింపుల్ గా మల్టీ బ్యాగర్స్ అంటాం కదా మనం. అది నేను చెప్పేది ఏంటంటే మంత్లీలో ఇలాంటి ప్యాటర్న్స్ అక్కడ మీరు ముఖ్యంగా ట్రయాంగిల్ అండి అద్భుతాలు చేసేస్తుంది. నేను దానికి సెపరేట్ వీడియో చేస్తాను మంత్లీ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ మీద. ప్రెసెంట్ అయితే అందరూ ఏమంటారు, బ్రేక్ అయిపోయిన తర్వాత చేస్తావు నువ్వు వీడియోస్, బ్రేక్ అవ్వక ముందు చేయండి. ఈ ఆపర్చునిటీ గుర్తు పెట్టుకోండి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటే పెట్టండి అని సజెషన్ కాదండి, నేను నా అనాలిసిస్ షేర్ చేసుకుంటున్నాను మీకు అంతే. ఇందులో డబ్బులు పోయినా వచ్చినా నాకేమి ఇవ్వరు కదా మీరు, సో రెస్పాన్సిబిలిటీ మీకే ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే కిందకి బ్రేక్ అయిందంటే కొంత వీక్ అయిపోతుందండి ట్రయాంగిల్. అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ పడి కిందకి బ్రేక్ అయితే మాత్రం వీక్ అయిపోద్ది. కిందకి బ్రేక్ అవ్వకుండా ఇందులోనే కన్సాలిడేట్ అవుతూ పైకి బ్రేక్ అయితే మాత్రం అండి చాలా చాలా మంచి వస్తుంది. నేనైతే 99% షూర్. కానీ మీకేం చెయ్యాలో మీ ఇష్టం అది. కానీ కిందకి బ్రేక్ అవుతుందేమో అనిపిస్తుంది ప్రెసెంట్ మార్కెట్ చూస్తుంటే. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ కిందకి బ్రేక్ అయినా కానీ స్టిల్ పైకి బ్రేక్ అవ్వటే మళ్ళీ ఐ విల్ ట్రై టు మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండి. అలా కాకుండా బజాజ్ ఫైనాన్స్ ఇస్ డెఫినెట్లీ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్. ఒకవేళ అది కింద కంటిన్యూస్ గా వస్తే మాత్రం నేను ఈ ఏరియా ప్రైస్ రేంజ్ అయితే అరౌండ్ ఈ ప్రైస్ రేంజ్ ఈ బ్యాండ్ ఉంది కదా, ఈ మధ్యలో కనుక నాకు ఆ స్టాక్ ఒకవేళ దొరికితే జస్ట్ షేర్ చేసుకుంటున్నానండి. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అనాలిసిస్ చేయాలని. మీరు ఎవరు మళ్ళీ కొనేసి నా మీద కోర్టులో కేసు వేసేసి నష్టాలు వచ్చాయి ఇడు వల్ల అని చెప్పేసి అలాంటి పనులు ఎవరు చేయకండి దయచేసి. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలో దొరికితే మాత్రం నేను ఐ విల్ ట్రై టు బై అండి, వాల్యూ బై అవుతుంది. ఒకవేళ ఈ తర్వాత కిందకి పడినా సరే ఐ విల్ స్టే. ఓకే, ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటల్. ఎందుకంటే ముక్కు పిండి రక్తాన్ని కూడా తాగేస్తారు కస్టమర్స్ ది ఆ కంపెనీ. అంటే వాళ్ళ యొక్క ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కస్టమర్స్ అందులో లోన్ తీసుకున్న వాళ్ళు బాధపడతారు ఓకే, బట్ కంపెనీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అంత తొందరగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ లో దోసేది అప్పు తీసుకున్నవాడిని, అప్పు వసూలు చేయడానికే చూస్తారు. ఓకే, సో ఇదండి. సో ఇందులో మీరు సోద్ అనుకోండి ఏమనుకోండి, ఈ వీడియో అయితే మాత్రం నేను కొంచెం కటింగ్లు చేయకుండా ఏం చేయకుండా ప్రశాంతంగా సిన్సియర్ గా ఎవరైతే చూస్తారో నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి మనం ఫండమెంటల్ గా లేదా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ని మనం బేసిక్ గా ఎలా చెయ్యాలి ఏంటి అనేది అర్థం చేసుకున్నాం అనుకోండి, దాన్ని మీరు అన్నింటికి అప్లై చేసుకోవచ్చండి. ప్రతిసారి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు అనేది నా యొక్క ప్రిన్సిపల్. ఓకే, క్లాస్ ఏం పేకట్లేదు, నేను జస్ట్ ఒక బ్రదర్ లా సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం.
ఏం లేదండి, నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఈ చార్ట్ ఓపెన్ చేసి చార్ట్ చూడగానే ఓకే ఈ చార్ట్ అనేది ఎలా ఉంది, బేరిష్ గా ఉందా బుల్లిష్ గా ఉందా, మనం ఫ్యూచర్ లో ఏం చేయొచ్చు, దీన్ని ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉందా, దీంట్లో ఏమైనా మనం ట్రేడింగ్ పనికి వస్తుందా, ఇన్వెస్ట్మెంట్ పనికి వస్తుందా, ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా ఏంటనేది ఒక బేసిక్ ఐడియా అనేది మనం చూడగానే వచ్చేయాలండి. అంతే, ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం వల్ల అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడగానే మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలం, చాలా క్లియర్ గా ఉందండి, ఇంకా అద్భుతం. ఐఎమ్ వెయిటింగ్ అండి దీనికోసం. చూద్దాం మార్కెట్ మనకి ఏదో ఆఫర్ చేస్తుందో. ఓకే, భారతీ ఎయిర్టెల్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. ప్రెసెంట్ అయితే కొంత అంత మిగతా కంపెనీస్ తో పోలిస్తే అంత భారీ ఫాలోయింగ్ రాలేదు 2 months లో, కొంత బ్యాక్ వచ్చింది అంతే. సో క్లియర్ కట్ గా ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీ అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మేజర్ గా ఇప్పుడైతే చూసినట్లయితే మాత్రం బ్యారిష్నెస్ కనిపిస్తుంది. ఒక బుల్లిష్ రివర్సల్ అనేది, అంటే ఇంత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చాక ఎంట్రీ కాదు కానీ రివర్సల్ అవుతుంది అని చెప్పి మనకి ఎక్కడైనా క్లియర్ కట్ గా తెలిస్తే, మళ్ళీ చెప్తున్నానండి, పడిపోతున్నటువంటి స్టాక్ పట్టుకోవద్దండి. ఒకవేళ మీరు 10-15 సంవత్సరాలు అందులో ఉందాం అనుకున్నట్లయితే మధ్యలో ఎక్కడ పట్టుకున్నా ఎప్పుడో పెరుగుతుంది, అది వేరే విషయం. బాటమ్ చూసేసినప్పుడు పట్టుకోమని నేను అనట్లేదు, ఖచ్చితంగా బాటమ్ ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ పడిపోతున్న స్టాక్ పట్టుకోవద్దు. రివర్సల్ స్టార్ట్ అయ్యాక కొంత లేట్ ఎంట్రీ అయినా సరే పర్వాలేదండి. అలా కాకుండా పడిపోతున్న స్టాక్, అరే ఇంత పడిపోయింది ఇంకా మరి పడదని చెప్పి ఇక్కడ పట్టుకున్నారు అనుకోండి, ఇంకా పడే ఛాన్స్ ఉంటుంది. అది నేను అన్నది. లేదు నేను లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటున్నాను, ఐ విల్ వెయిట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆఫ్టర్ దట్ అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ప్రాబ్లం లేదు, అది ఓకే. మనం కొన్న తర్వాత సంవత్సరంలో పెరిగిపోవాలి అని అనుకున్నట్లయితే మాత్రం పడిపోతున్న స్టాక్స్ లో అయితే పెట్టకండి. పడిన తర్వాత చెప్పాను కదా, వాల్యూ బైస్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చాలా అనాలిసిస్ దొరికేస్తున్నాయి. వాల్యూ స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీరు జస్ట్ ఒక బేసిక్ అనాలిసిస్ లో చూసుకున్నా, ఫండమెంటల్ గా చూసుకున్నా, కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రీసెర్చ్ అయితే పూర్వకాలం లాగా పేపర్లకి పరిమితం కాదు, మనకి అవైలబుల్ ఎవ్రీ డేటా అవైలబుల్ గా ఉంది. మీరు అంటే నేను సజెస్ట్ చేయడం కాదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే అద్భుతాలు చేస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మనం అనాలిసిస్ చేయలేని డేటా అంతా అది అనాలిసిస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఏమైనా ఉందనుకోండి, దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక కంపెనీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అసలు ఆ కంపెనీ పేరు ఊరు కూడా తెలియదు, అలాంటి కంపెనీ ఏదైనా ఉంది. ఈ మధ్య చూసినట్లయితే ఎలక్సిటీ ఏదో సంథింగ్ 2,50,000 పైకి వెళ్ళింది. అది అసలు ఎందుకంత పెరిగిందని అందరూ కొనడం మొదలు పెట్టారు. 3 లక్షల వరకు వెళ్ళిపోయింది ఆ స్టాక్, హైయెస్ట్ ఎంఆర్ఎఫ్ అనగా అది కూడా దాటి వెళ్ళేసింది. సో దాని గురించి ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, అలాంటి స్టాక్ పేరు కొట్టి నాకు దీని గురించి డీటెయిల్స్ కావాలమ్మా అంటే ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు దాని ఫండమెంటల్ అనాలిసిస్ కావాలమ్మా అంటే అది ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తుంది. కానీ ఫైనల్ డెసిషన్ మనం తీసుకోవాలి. దానికి అది దాన్ని మనం వాడుకోవాలి అంతే తప్ప దానికి ఇచ్చే డెసిషన్ మేకింగ్ పవర్ దాన్ని బేస్ చేసుకుంటే ఇబ్బంది పడతాం. బట్ ఇది ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకోండి, దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో కొంచెం రెగ్యులర్ గా కంటే డిఫరెంట్ గా వీడియో అవుతుంది, నాకు అర్థమైంది. బట్ ఆ ఫ్లోతో కంటిన్యూ అయిపోతాం. డైలీ చూసినట్లయితే క్లియర్ కట్ గా బ్యారిష్ గా ఉంది. సో ఇప్పుడు నాకు చూడగానే, అంటే ఇప్పుడు నాకు కనిపించింది కాబట్టి చెప్తున్నాను, ఇంతవరకు డైలీ టైం ఫ్రేమ్ కి రాలేదు. చాలా మంది ఏంటంటే కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద ట్రెండ్ లో ఇక్కడ నుండి చూడండి కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ఉంది, ఒక రివర్సల్ వచ్చింది, మళ్ళీ అగైన్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చే దారిలో ఈ పాయింట్ ఏదైతే ఉందో క్లియర్ గా దాన్ని డ్రా చేస్తాం, లైన్ వేద్దాం రెక్టాంగిల్. సో ఇది బ్రేక్ అయిన తర్వాత దీన్ని ఏంటంటే ఎం టాప్ అంటారు. అంటే ఎం లా ఉంది కదా చూడటానికి, ఎం లో ఉంది, అది కూడా టాప్ లో వస్తుంది కాబట్టి ఎం టాప్ అంటారు. బాటమ్ లో వచ్చింది అనుకోండి ఇలా. సో ఈ ఏరియాలో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, దీన్ని ఎస్ఎల్ పెట్టుకోండి అని అంటూ ఉంటారు. నేనైతే ఇంత ఎస్ఎల్ ఎఫర్ట్ చేయను. ఈ ఏరియాలోనే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ లేదా లో ఆఫ్ ద క్యాండిల్ ఏమైనా ఉంటుంది కదా, అలాంటిది నేను పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
ఒక ఫ్రీ ఫ్లో ఉన్న వీడియో అండి ఇది. ఖచ్చితంగా ఇది అని టాపిక్ అయితే కాదు, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి అంతే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందండి, ఈ క్యాండిల్ కదా. నేను ఆ హై ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలాంటప్పుడు దీన్ని ఒకసారి మీకు ప్యాటర్న్ డ్రా చేస్తాను, గీతలు కిచిడిలా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి క్లియర్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ గా వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ ఇంతవరకు బ్యాక్ వచ్చింది, తర్వాత ఈ ఏరియా నుంచి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ మలుపు ఏదైతే ఉందో, ఈ రివర్సల్ ఏదైతే ఉందో, వి షేప్ తాలూకా కార్నర్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ దగ్గర మనం ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని, లైన్ అయితే లైన్, రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, అది దాటి కిందన ఒక స్ట్రాంగ్ క్లోజర్ అనేది మనకు లభించింది అనుకోండి. అంటే ఈ విక్ ఉన్నటువంటి పాయింట్ కాదు, ఈ క్యాండిల్ అయితే కిందన క్లోజ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని, చాలా మంది చెప్పేది ఏంటన్నట్లయితే, మనం ఇది రిస్క్ రివార్డ్ రేషియో టూల్ యూజ్ చేస్తున్నాం కదా, అది యూజ్ చేసి అక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి అంటారండి, ఈ ఏరియాని. అంటే హై ఏదవుతుందో స్వింగ్ హై అని. సో అంత స్వింగ్ హైలు పెట్టుకునే రోజులు పోయాయండి, అంత వెయిట్ చేయకూడదు. నేనైతే మాత్రం ఈ క్యాండిల్ యొక్క హై పెట్టుకుంటా అంతే. ఎందుకంటే ఆ ఏరియాలో ఒక సపోర్ట్ జోన్ ఉంది, అది బ్రేక్ అయితే తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందని అనుకుంటాం. అంత మళ్ళీ ఇంతవరకు వెళ్ళి ఇది టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఇంత హ్యూజ్ లాస్ ఎఫోర్డ్ చేసేటటువంటి ఎబిలిటీ ఎవరికి ఉండవు, నాకైతే లేదు. అంత అన్నెసెసరీ నెక్స్ట్ క్యాపిటల్ కూడా బ్లాక్ అయిపోయి అందులో పెట్టేసి అది యూజ్లెస్ అనమాట. సో సింపుల్ చిన్న స్టాప్ లాస్, ఒక లాజికల్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎంట్రీ ఏం చేస్తామండి, ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుని కంటిన్యూ అయింది, కొంత డౌన్ మూవ్ వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో ఆ సపోర్ట్ చూసుకొని, ఆ సపోర్ట్ దగ్గర దాని ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేది చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి అంతే. అంతకు మించి అన్నెసెసరీగా అది పట్టుకొని వేలాడుతూ ఉంటే ట్రేడింగ్ మనం పనికిరాం అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్ లో అయితే బై చేసేటప్పుడు అయితే మీకు చెప్తున్నాను కదా, డౌన్ సైడ్ అనుకోండి, ఇలా వచ్చింది స్టాక్ ఫాల్ అవుతుంది, ఎక్కడైనా కనిపిస్తే చెప్తా, బట్ ఇది గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ బాటమ్ అంటారు దీన్ని. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉంటుందో, ఈ రివర్సల్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ప్రైస్ లెవెల్ అనేది స్ట్రాంగ్ గా బ్రేక్ అయింది. చెప్పాను కదా బుల్లిష్ మార్బుజ్ అని. అలాంటి స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఒకవేళ అదృష్టం బాగుండి వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉన్నట్లయితే అది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేస్తాం. వాల్యూమ్స్ అంటే వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకొని చూడండి, కంపేర్ చేయండి, వాల్యూమ్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నట్లయితే అది స్ట్రాంగ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేస్తాం అంతే. సో ఇలాంటివి మంచి మూవ్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటాయి. ఓకే, ఇందులో మనం ఏం నేర్చుకున్నాం అండి, ఎం బాటమ్, డబ్ల్యూ టాప్, పేర్లు ఏమైనా కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రెసెంట్ ఈ పర్టికులర్ స్టాక్ లో అయితే మనకి ఆపర్చునిటీస్ లేవులండి, అది నేను చెప్పేది. దీని నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది బ్రో అన్నట్లయితే, ఇమీడియట్ సపోర్ట్ అయితే ఇదండి. ఓకే, ఈ ఏరియా అది ఒక లైన్ అని కాదు, ఆ జోన్ ఉంటుంది, అది ఇమీడియట్ సపోర్ట్. అది కూడా బ్రేక్ అయితే ఈ ఏరియా 1460 ఆ ఏరియా. సో ప్రస్తుతానికి ఇది లాస్ట్ సపోర్ట్ అని పెట్టుకుందాం, అది దాటి పడిపోవద్దని కోరుకుందాం. పడిపోతే దానికి మనం ఏం చేయలేం, అవైతే సపోర్ట్స్. అది దాటాక సపోర్ట్ మళ్ళీ ఇక్కడ ఉండే 1400 ఉంది, ఆ తర్వాత ఇంకా 1270 ఆ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, డైలీలో చూసినట్లయితే ఆల్రెడీ డైలీ చూసేసాం. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టాక్. ఓకే, ఇది ఏంటంటే భారత్ పెట్రోలియం, బీపీసీఎల్ లో చూసినట్లయితే ఒకసారి మంత్లీ చూడండి. సో మంత్లీలో కంటిన్యూస్ గా బుల్లిష్నెస్ వచ్చి లాస్ట్ సెవరల్ మంత్స్ నుంచి కూడా వాలటిలిటీ ఎక్కువగా ఉంది. ఎవ్రీ మంత్ రేంజ్ చాలా ఎక్కువ వచ్చింది, అదే ఏరియాలో కన్సాలిడేట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ టైమ్ హై అనేది అదే కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై దగ్గర కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి కొన్ని మంత్స్ గా. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే రావట్లేదు వాటికి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇందులో ఏంటి అన్నట్లయితే ఇదండి నెక్స్ట్ సపోర్ట్
నేను చూసే సపోర్ట్ అయితే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైన్ మీద నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేదు మామూలు హారిజాంటల్ సపోర్ట్ కావాలి అంటే ఇది అంత స్ట్రాంగ్ గా హోల్డ్ చేయకపోవచ్చు ఈ సపోర్ట్. బట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి అట్లీస్ట్ ఒక కొంత రియాక్షన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఫైనల్ గా మన అదృష్టం ఎంతో బాగుండి ఈ ప్లేస్కి కానీ ఆ స్టాక్ వచ్చింది అనుకోండి, ట్రై చేయొచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. అది మంచి వాల్యూ ఉన్నట్టు లెక్క. అంటే అది బ్రేక్ అయిపోతే మళ్ళీ కంటిన్యూ ఉండొద్దు అందులో. ఒకవేళ ఇక్కడ అది కన్సాలిడేట్ అయ్యి బుల్లిష్నెస్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియా లాగా ఇలా బుల్లిష్ గా ఏమైనా కనిపించినట్లయితే అక్కడ తీసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో ఆపర్చునిటీ ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్. ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా అయితే ఇది సపోర్ట్ జోన్. ఇది బ్రేక్ అయితే కొంత డౌన్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ వీక్లీ టైం ఫ్రేమ్. నెక్స్ట్ స్టాక్ వెళ్తున్నాం. బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ ఆఫ్ షూటింగ్ స్టార్. చూడండి, ఇది షూటింగ్ స్టార్ పవర్. షూటింగ్ స్టార్ అంటే ఏంటండి, ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఇటువంటి క్యాండిల్ అంటే చిన్న తలకాయ తోక పైకి వేసుకొని ఉండేటటువంటి ఒక క్యాండిల్ ఉంటే దాన్ని షూటింగ్ స్టార్ అంటారు. వీటి గురించి డీటెయిల్ గా మనం ప్లేలిస్ట్ లో మాట్లాడుకున్నాం. క్యాండిల్ స్టిక్స్ ప్లేలిస్ట్ అని 0 to Hero కోర్స్, అదో యూట్యూబ్ లో మన ప్లేలిస్ట్ లో ఉంది, అందులో కూడా ఉంది. సో చూసినట్లయితే, లేదా మీరు షూటింగ్ స్టార్ అనేసి స్టాక్ మార్కెట్ బట్టి షూటింగ్ స్టార్ అన్నా సరే ఆ వీడియో వస్తుంది. సో ఇది షూటింగ్ స్టార్ వచ్చాక డౌన్ సైడ్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ స్టార్ వస్తే పట్టించుకోవద్దండి. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చివరిలో, అంటే అది వచ్చాక చివరని మనం భావించాలి. వచ్చాక కన్ఫర్మేషన్ వచ్చాక చూసినట్లయితే కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ అయితే 11th November ఈ వీకే భారీగా పడిందండి. చూడండి, అసలు అంత పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఈ చరిత్రలోనే లేదు. అంత వీక్ లో, ఒకే వీక్ లో అంత ఫాల్ రావడం. సో దానికి కారణం ఏమైనా అయి ఉండొచ్చండి. మనకైతే క్లియర్ కట్ గా ఒక ప్రైస్ యాక్షన్ అనేది చూపిస్తుంది కదా ఈ ఏరియాలో. ఇది ఒక సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయింది, డౌన్ సైడ్ మూవ్ వస్తుంది. ఎంతవరకు అనేది మనం పక్కన పెట్టండి. బ్రేక్ అయ్యే ముందు అయితే మనకు ఒక ప్రైస్ యాక్షన్ అనేది తెలుస్తుంది. సో ప్రైస్ యాక్షన్ అనేది బాగా గుర్తుపెట్టుకో. ప్రైస్ యాక్షన్ అనేది ఎలాంటి డిజాస్టర్నైనా, ఎలాంటి అద్భుతాన్నైనా కొంత ముందుగానే మనకి తెలియజేస్తుంది. ఆ ఇండికేషన్ అనేది అయితే ఇస్తుంది. సో ఇది ఒక డిజాస్టరే కదా. మరి ఎక్కడ మనకి ఇండికేషన్ ఇచ్చింది అంటే, ఒకసారి సరదాగా డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసినట్లయితే చూడండి, క్లియర్ కట్ ఇండికేషనే కదా. ఇక్కడ రెసిస్టెన్స్ గా తీసుకుంది, అదే ఏరియాని నెంబర్ ఆఫ్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, బ్రేక్ చేసిందండి. ఇన్నిసార్లు ఆ ఏరియాని రెస్పెక్ట్ చేసిందంటే అది ఒక స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రక్చర్ అంటామా అనమా కదా? అంటాం. స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది ఇంత స్ట్రాంగ్ బ్యారిష్ మారుబోజుతో. సో దట్ ఇండికేట్స్ సమ్ మోర్ బ్యారిష్నెస్, క్లియర్ కట్ బ్యారిష్నెస్ అనేది కనిపించింది. సో ఇంకా బ్యారిష్నెస్ రాబోతుందని మనకి ముందు ఇండికేషన్ అనేది వచ్చింది. ఫండమెంటల్ గా ఏం జరిగింది అనేది మనకి టెక్నికల్ అనలిస్టులకి అనవసరం. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని క్లియర్ కట్ గా మనం ఒక ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, నేను చెప్పాను కదా, బ్రేక్ అవ్వక ముందు మనం ప్రిడిక్ట్ చేయడానికి మనం జాతకాలు చెప్పట్లేదు. క్లియర్ కట్ గా బ్రేక్ అయింది, కళ్ళకి కనిపిస్తుంది, మనకు అంటతో క్లియర్ గా చూస్తున్నాం. డౌన్ సైడ్ మూవ్ వస్తుంది, మంచి లెవెల్ బ్రేక్ అయింది. సో డౌన్ సైడ్ మూవ్ వస్తుంది, ఇంకా రావచ్చు అనేది అయితే మనం చెప్పొచ్చు. అంతేగాని ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా పడింది, ఈ సపోర్ట్ దగ్గర ఉంది, ఇప్పుడు ఇంకా పడిపోద్ది, ఇక్కడ పెరిగిపోద్ది, అలా చెప్పకూడదు. బ్రేక్అవుట్ జరిగాక ఒక కన్క్లూజన్ మనకి అది ఇస్తుంది. అంటే చార్ట్ మనకి చెప్పాలి, మనం చార్ట్ చెప్పకూడదు. ఓకే, సో అదనమాట. ఇక్కడ చూడండి, చూసినట్లయితే ఈ ఏరియా ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ఏరియాలో ఉన్నప్పుడు అది ఎటు వెళ్తుందని మనం చెప్పగలమా? చెప్పండి, చెప్పలేం. ఎప్పుడు మనం దానికి ఒక అంచనా ఇవ్వచ్చు అన్నట్లయితే, ఇది దాటి పైన బ్రేక్ అయింది, ఓకే, ఇది బ్రేక్అవుట్ జరిగింది, మంచి ఏరియాలో నుంచి కన్సాలిడేషన్ జరిగింది, ఒక ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్ వచ్చింది, బ్రేక్ అయింది, కాబట్టి ఇది దాటి పైకి వచ్చే పాసిబిలిటీ ఉందని ఇక్కడ మనకు అనిపించవచ్చు.
అందుకని ఈ ఏరియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో పైకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది అనుకోకూడదు. కంటిన్యూస్ గా పైకి వెళ్తున్నా కూడా మనం జస్ట్ బుల్లిష్ బయాస్ లో ఉండాలి తప్ప ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది ఇంకా తగ్గుతుంది అని డెసిషన్ చెప్పలేము. ఎప్పుడు మనం చెప్పొచ్చు అంటే నేను ఒక బ్రేక్అవుట్ ట్రేడర్ గా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఓకే ఒక 70% ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఇంకా పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్పాలి. అది కూడా వచ్చే పెరుగుతుంది తగ్గుతుంది అని అయితే కాదు. ఓకే, సో ఆల్రెడీ మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయింది. సో ఏబి స్టాక్స్ మాట్లాడడం, సి కూడా మాట్లాడేద్దాం. ఏబిసి అయిపోతే తర్వాత డి చూద్దాం. ఓకే, సిప్లా చూసినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఓకే ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఈ ట్రెండ్ లైన్ అండి, ఇది ట్రెండ్ లైన్ అన్నట్లయితే కొంచెం మీరు చూసినట్లయితే దీన్ని ఇంకోలా డ్రా చేసుకుందాం. ఏరియాగా చూసుకోవాలి ఇది. ఓకే, ఈ ఏరియా తీసుకుని ప్రెసెంట్ అయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో క్లియర్ కట్ గా ఈ సపోర్ట్ జోన్ మీద అయితే సపోర్ట్ తీసుకోవడం అయితే క్లియర్ గా చూడొచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు బ్రేక్ ఇట్. అండ్ దాని మీద హోల్డ్ చేస్తుందా అంటే నమ్మకం లేదు, ఎందుకంటే రెడ్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి. ఈ సపోర్ట్ పైన ఉన్నంత వరకు కూడా మనం ఓకే పర్లేదు అనుకోవచ్చు. బట్ ఇది బ్రేక్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయితే మాత్రం కొంత డౌన్ సైడ్ మూవ్ అనేది చూడొచ్చు. బట్ వీక్లీ టైం ఫ్రేమ్ ఇది చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. 2-3 వీక్స్ వెయిట్ చేస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూసినట్లయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఇక్కడ క్లియర్ కట్ బుల్లిష్నెస్ అయితే లేదు. చూడటానికి అయితే క్లియర్ గా బేరిష్ గా అయితే ప్రెసెంట్ కనిపిస్తూ ఉంది. ఓకే, చూడండి సింపుల్ గా ఇది ఒకటి మనకు కనిపించింది. ఇందాక చూసాం కదా మనం బజాజ్ ఫైనాన్స్ లో పైన కింద ఒక స్ట్రాంగ్ జోన్స్ లో ఇలా కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయితే బజాజ్ ఫైనాన్స్ కాదు, ఐ థింక్ ఇట్ ఈస్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ లో డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయింది, క్లోజ్ అవ్వలేదు. ఇంకా మంత్లీలో చూస్తాం మీకు గుర్తున్నట్లయితే ఏషియన్ పెయింట్స్. మళ్ళీ నేను బ్యాక్ తీసుకెళ్ళినప్పుడు బట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, విజువలైజ్ చేసుకోండి. డౌన్ సైడ్ మూవ్ అయితే జనరల్ గా ఇలా వస్తుంది ఒకవేళ స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే. ఓకే, సో అది కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒకసారి జస్ట్ గుర్తొచ్చింది చెప్పేసాం. ఓకే, ప్రెసెంట్ అంతేనండి, ఇంకా బ్యారిష్నెస్ ఉంది ఇక్కడ, బుల్లిష్నెస్ ఏం లేదు. సపోర్ట్ ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకుంటున్నామో మేజర్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే అక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లోయర్ టైం ఫ్రేమ్ లో మంచి ప్యాటర్న్ కానీ ఏదైనా బ్రేక్ వస్తే అప్పుడు ఎంట్రీ చూడండి. కానీ అన్నెసెసరీగా అక్కడ మీకు ఎంట్రీ తీసుకోమని ఆ పర్టికులర్ చార్ట్ చెప్పకపోతే మాత్రం ఎంట్రీ తీసుకోకండి. ఓకే, సో సిప్లా అది. నెక్స్ట్ కోల్ ఇండియా వీక్లీ చూద్దాం. సో ఇక్కడ వీక్లీలో చూసినట్లయితే ట్రయాంగిల్ బ్రేక్ అయిందండి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తానండి, వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్ లో మీరు ఒక ట్రయాంగిల్ కానీ ఒక స్ట్రాంగ్ ఏరియా బ్రేక్అవుట్ మీరు చూసినట్లయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి బాగా పనికొస్తుంది. ఓకేనా, సో అది గుర్తు పెట్టుకోండి. వీటి గురించి సెపరేట్ గా వీడియో ఖచ్చితంగా చేస్తాను, మంత్లీ టైం ఫ్రేమ్ ఓన్లీ బేస్ చేసుకొని. సో నెక్స్ట్ కోల్ ఇండియా మీరు చూసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది బ్రేక్ అయింది, డౌన్ సైడ్ మూవ్ వస్తుంది. ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ ఏరియా అయితే ఇదే సపోర్ట్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. కానీ ఎలాంటి బుల్లిష్నెస్ వచ్చేటటువంటి సూచనలు మనకి కనబడట్లేదు. క్లియరా? సో ఒక్కరే మనం ఇంకొక 2-3 వీక్స్ లో మనకు తెలుస్తుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం అగైన్ విల్ బి లుకింగ్ అట్ సమ్ మోర్ బ్యారిష్నెస్ అండి ఆబ్వియస్ గా. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందని చూసినట్లయితే ఒకసారి మంత్లీలో చూద్దాం. సో ఆల్రెడీ ఇది మేజర్ సపోర్ట్ ఏనండి ఓవరాల్ గా చూసినట్లయితే. అది బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ 370 ఆ ఏరియాలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. సో అప్ టు దట్ లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్. సో బ్యారిష్నెస్ ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి. చిన్న రివర్సల్ అయినా రావాలండి, ఒక చిన్న రివర్సల్ అంటే ఒక కనీసం అట్లీస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చే వరకు అన్నా వెయిట్ చేయండి, అది నేను చెప్పేది. ఓకే, అంతే. మంత్లీ వెయిట్ చేయలేకపోతే అట్లీస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక గ్రీన్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేటట్టు ఏదైనా ఒక ఎంట్రీ కోసం చూడండి అండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. జీరో టు హీరో చూసినట్లయితే కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ ఒక ఐడియా వస్తుంది. అంత ఓపిక లేకపోతే మస్ట్ వాచ్ వీడియోస్ అనేసి ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా ఆల్రెడీ మీకు కొంత నాలెడ్జ్ ఉన్నట్లయితే అవి చూసినట్లయితే అర్థమైపోతుంది. బేసిక్ లెవెల్ నుంచి ప్రైస్ యాక్షన్ గా ఓవరాల్ గా నేను ఫాలో అయ్యే సింపుల్ అండి. క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్
వీటితో వచ్చేటటువంటి ప్యాటర్న్స్ అంతే. అంతకు మించి నేను ఇంకేం ఫాలో అవును, ఇండికేటర్స్ వాడిని ఏం లేదు. అప్పుడప్పుడు హైకనేసి క్యాండిల్ స్టిక్ అనేది ఎగ్జిట్ కోసం చూస్తూ ఉంటాను. ఇదే నా స్ట్రాటజీ. అది ఆప్షన్స్ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఎందులో అయినా సరే నేను ఫాలో అయ్యేది సింపుల్ ప్రైస్ యాక్షన్ పాయింట్సే. సో వీటినే ఆ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ డెప్త్ గా డీటెయిల్డ్ గా విత్ సెవరల్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుని యాప్ లో డిస్కస్ చేసుకుని, ఎందుకంటే యూట్యూబ్ లో ఇంతవరకు వీడియో మీరు చూసారంటే మీకు చాలా ఓపిక ఎక్కువ అని అర్థం 100%. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. నేర్పించడం కంటే మన డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ లో. బట్ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ నేర్చుకోవటానికి. సో సిన్సియర్గా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే యూట్యూబ్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అది చూసుకున్న తర్వాత ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు ఇన్ డెప్త్ అనేది మన ఒక కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. నేర్చుకోవాలనుకుంటేనే, సిన్సియర్గా అనుకుంటేనే తీసుకోండి, లేదంటే మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కంప్లీట్ చేస్తాను ఈ 50 స్టాక్స్ ని కూడా, ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా సెలవులే కాబట్టి ట్రై చేస్తాను. ఈ 50 స్టాక్స్ అనాలిసిస్ ఒక 3 పార్ట్స్ లో అయినా సరే, ఎవరు చూసినా చూడకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, ఈ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ 2 వీడియోస్ కూడా వస్తాయి. ఓకే, సో విప్రో వరకు చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.